స్థానిక ఎన్నికలకు జై వీలైనంత త్వరగా నిర్వహించేందుకు చర్యలు. ఇక ఎప్పుడెప్పుడా మన తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు ప్రారంభమవుతాయి ఏందైతే అనేది కూడా మనం దగ్గర నెల రోజుల నుంచి ఈ వార్త చూస్తూనే ఉన్నాం. ఏదేమైతేంది నిన్న మన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన కేబినెట్ సమావేశంలో ఏది ఏమైనా సరే సెప్టెంబర్ 30 లోపల ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తాం, మాకు ఏకైక సమస్య బీసీలదే ఉంది, అవసరం అనుకుంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం అని చెప్పేసి నిన్న క్యాబినెట్లో మీటింగ్ పెట్టడం జరిగింది. వీలైనంత త్వరగా నిర్వహించేందుకు చర్యలట. చూద్దాం ఒకసారి. పార్టీ పరంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు, కోర్టుకు వెళ్ళొద్దనే అభిప్రాయాలు, వెళ్తే ఆలస్యం అవుతుందనే భావన, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై త్వరలో సమావేశం, కాంగ్రెస్ పిఏసీ మీటింగ్లో కీలక నిర్ణయాలు, మంత్రులతో కమిటీ. అంటే ఇక కోర్టుకు వెళ్తే లేట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధం లేదు, పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చే ముందుకెళ్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మంత్రులతో కమిటీ వేశాడట. డిప్యూటీ సీఎం 4 మినిస్టర్లతో పాటు బీసీ రిజర్వేషన్ అమలుపై న్యాయ రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు చేశారట. న్యాయము రాజ్యాంగ నిపుణులు ఉంటారు కదా, వాళ్ళతో కూడా కొద్దిగా సలహాలు తీసుకున్నారట. 20వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదిక, 29న కేబినెట్ అధికారిక ఆమోదం అని చెప్పారు. ఇక ప్రభుత్వానికి కూడా ఇస్తారట. అవసరం అనుకుంటే 29 నాడు కేబినెట్ ఆమోదం కూడా తీసుకున్నాడు జరగడం అని జరుగుతుంది. మనకు తెలిసిందే ఇక బీసీ రిజర్వేషన్ అనేది మనకు తలకాయ నొప్పిగా అయింది. రాష్ట్ర గవర్నర్ అంతా కూడా రెడీ చేసినాక కూడా మనకు రాష్ట్రపతి ఆమోదం తెలియలేదు, కేంద్ర మంత్రి నుంచి ఏమీ కూడా రాలేదు. అంటే వాళ్ళు చేసింది తప్పు లేదు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసింది కూడా తప్పు లేదు. ఈ ఎంతో కొంత వీళ్ళైతే అధికార పార్టీ వాళ్ళైతే బీసీ రిజర్వేషన్ కోసం చాలా రకాలుగా కష్టపడ్డారు, పల్లె అని కాదు. కాకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనం ఇక్కడ తప్పు అనుకోవడానికి హాస్యం అది ఏది రీజన్ అనేది లేదు. ఎందుకంటే చట్టపరంగా అది ఇచ్చే ఏది కొన్ని అడ్డొస్తున్నాయి, దాని కారణంగా అది ఆగిపోయిందని మనం చెప్పుకోవచ్చు. అట్లా ఈ వార్తను కనుక కొంచెం మనం బ్రీఫ్గా చూసినట్టయితే వీలైనంత త్వరగా స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ఓ అంచనా వచ్చింది. గాంధీ భవన్లో శనివారం పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 30లోగా ఎన్నికల నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిందని, అందుకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ ఏర్పాటు చేయాలని పార్టీ ఒక అభిప్రాయానికి వచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్లపై ఇప్పటికే అన్ని రకాల ప్రయత్నాలు చేశామని, ఢిల్లీలో ధర్నా సైతం నిర్వహించామని, ఆయన చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం అడ్డంకులు సృష్టించిందని అనే అభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పటికే ఆలస్యమయ్యాయని, ఇంకా జాప్యం చేయొద్దని సమావేశంలో ఒక అభిప్రాయానికి వచ్చారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్లడం వల్ల ఇంకా ఆలస్యం అవుతుందని, కేంద్ర వైఖరితో స్థానిక సంస్థలకు పాలక వర్గాలకు ఏర్పాటు కాక అక్కడి నుంచి నిధులు నిలిచిపోయాయని అభిప్రాయపడ్డారు. వీటన్నిటికీ నేపథ్యంలో వీలైనంత త్వరగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. ఎందుకంటే గ్రామాల్లో అభివృద్ధి అనేది ఎక్కడిది అక్కడ కంప్లీట్గా స్ట్రక్ అయిపోయింది. అంటే కారణం ఏంది? స్థానిక ఎన్నికలు నిర్వహించినప్పుడు మాత్రమే మనకు గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి ఫండ్స్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చాలా మటుకు గ్రామాలకు వచ్చే ప్రతి ఫండ్ కూడా ఆగిపోవడానికి స్థానిక ఎన్నికల నిర్వహణనే. ఏది ఏమైనా సరే ఈ సెప్టెంబర్ 30 లోపల ఈ స్థానిక ఎన్నికలు నిర్వహిస్తారట. మరి స్థానికంగా ఉన్న ప్రజానికమైనా ప్రజలైనా అక్కడ చదువుకున్న యువకులైనా ఎవరైనా సరే ఈ స్థానికల ఎన్నికల్లో తమ వంతు కృషిగా మీరు కూడా చదువుకునే విద్యార్థులు కూడా పాల్గొనే ప్రయత్నం చేయండి. మీకు ఓట్లు 4 వస్తాయా 5 వస్తాయా 1 వస్తుందా 2 వస్తుందా పక్కగా పెట్టండి. స్థానిక ఎన్నికల్లో మీకు పోటీ చేయాలని మీకు సంకల్పం ఉన్నప్పుడు తప్పకుండా మీరు చేసేయండి. జెడ్పీటీసీ గానో ఎంపీటీసీ గానో సర్పంచ్ గానో మీకు ఏ పదవిని వస్తే ఆ పదవికి సంబంధించింది పోటీ చేసుకోండి. ఎందుకంటే ఎలక్షన్లు అంటే ఖర్చే కాదండి. ఎలక్షన్లే మనం ఖచ్చితంగా గెలవాలని ఒక సంకల్పం ఉండాలి, మనకు గ్రామానికి మంచి చేయాలని ఒక సంకల్పం ఉండాలి. అదే నిజమైన క్వాలిఫికేషన్. డబ్బు అనేది క్వాలిఫికేషన్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకా వార్తలో చూసినట్టయితే మంత్రులతో కమిటీ, బీసీ రిజర్వేషన్ అంశంపై న్యాయ సలహా సంప్రదింపుల కోసం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కమిటీ ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో దీన్ని ఏర్పాటు చేశారు. కమిటీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్తో కమిటీని ప్రకటించారు. చట్టబద్ధంగా ఎంతవరకు బీసీలకు 42% రిజర్వేషన్ సాధ్యం అవుతాయనే విషయంపై
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఎంపీ అభిషేక్ మను సింఘ్వా, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ ఇలా కీలక న్యాయ నిపుణులను సంప్రదించేందుకు ఈ మంత్రుల కమిటీ ఏర్పాటైంది. సంప్రదింపుల తర్వాత కమిటీ నివేదిక అందజేస్తున్నది. దాని ప్రకారం ఈ నెల 29న జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటున్నారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కేబినెట్లో నిర్ణయం తీసుకోనట్టు సమాచారం. అనంతరం పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నది. వచ్చే నెల మొదటి వారంలో రిజర్వేషన్లు ఖరారును పూర్తి చేయనున్నారు. అనంతరం దీనిని ఎన్నికల సంఘానికి అందజేస్తారు. అంటే ఏది ఏమైనా సరే ఈ నెల 29 నాడు జరిగే మీటింగ్ చాలా ముఖ్యమైన మీటింగు. ఇందులో ఎంపీ అభిషేక్ మను సింహా, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ ఇలా కీలక న్యాయ నిపుణులతోని ఈ 42 సవరణపైన చర్చ తీసుకుంటారట. మరి ఎట్లా వెళ్దాం, ఏదైనా సరే స్థానిక ఓల్డ్ సిస్టమ్ ఉందే అది పాత ఈ 50% కాకుండా మనం నూతనంగా వెళ్ళాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లే ఆలోచనలో ఉంది. ఏది ఏమైనా సరే ఈ సెప్టెంబర్ 30 లోపల స్థానిక ఎన్నికల నిర్వహణ పూర్తి అనేది జరుగుతుంది. ఇది ప్రజానికం చాలా సీరియస్గా గమనించండి. ఏది ఏమైనా సరే జరుగుతాయి. దీంట్లో బీసీ రిజర్వేషన్ మరి 42 సవరణ పార్టీ పరంగిస్తారా లేదా మళ్ళీ 50% రిజర్వేషన్తో ముందుకెళ్తామా అనేది పార్టీ మాత్రం కాంగ్రెస్ అధికార పార్టీ మాత్రం పార్టీ పరంగా 42% ఇచ్చి తీరుతామనే ఒక సంకల్పంతోనైతే మనకు చెప్తూ వస్తుంది. చూద్దాం.